నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ పక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఇవాళ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, బీఆర్ఎస్ హయాంలో కాపాడిన తెలంగాణ ప్రయోజనాలను ఇప్పుడు ప్రభుత్వం ప్రణంగా పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ సందర్భంలో సాగునీటి ప్రాజెక్టులు విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రత్యేకించి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇదే సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి సంబంధించి ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి చూస్తే పాలమూరు రంగారెడ్డి 90% ప్రాజెక్టు పనులు పూర్తయి ఒక పంపును ప్రారంభించినప్పటికీ కూడా ఆ మిగతా పనుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ అంటుంది. 2 ఏళ్లుగా అందుకు సంబంధించిన ప్రాజెక్టు పనులు చేయలేదు. ప్రాజెక్టు పనులు చేసి ఉంటే ఇప్పటికే ఈ పార్టీకి రైతులకు నీళ్లు అందేవి, తద్వారా తెలంగాణకు నష్టం జరిగిందని అంటుంది. ఇదే సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయింపులకు సంబంధించి కూడా 90 టీఎంసీలతో తాము ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకైనా అంగీకరించేందుకు కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటిపైన తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గోదావరి జలాల మళ్లింపుతో పాటు కృష్ణా జలాల విషయంలోనూ అన్యాయం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదు. ఇదే సందర్భంలో కేంద్రంలోని బీజేపీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఒక ఉద్యమాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇందుకు సంబంధించిన అంశాలపై ఇవాళ సమావేశంలో చర్చించి ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఒక బహిరంగ సభలు నిర్వహించే ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ప్రత్యేకించి ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ద్వారా లబ్ధి పొందాల్సి ఉండి ఆ సాగునీరు, తాగునీరు ద్వారా లబ్ధి పొందాల్సి ఉండి ఇప్పటికీ ఆ ప్రయోజనాలు నెరవేరడం లేదు, ఆ ప్రాంతాల్లోనే బహిరంగ సభ నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన అన్ని అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నేతలకు సంబంధించి నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎట్లా ఉండాలి, కార్యాచరణ పార్టీ పరంగా ఎలా ఉండాలి, ఇతర అందరినీ ఎలా కలుపుకొని పోయి ఉద్యమాలు నిర్మించాలన్న విషయమే దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ఇతర సమస్యలు, రాష్ట్రంలోని రైతుల సమస్యలతో పాటు ఇతరతర సమస్యలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీల అంశం కూడా ఇవాళ చర్చకు రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు సంబంధించిన అంశాలపై కూడా ఇవాళ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రస్తుతం అంతా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇవాళ సమావేశంలో కేసీఆర్ గారు ఏం మీరే వినాలి, అంటే కొద్దిసేపు అయితే తెలుస్తుంది. అన్ని విషయాలు కూడా మాట్లాడతారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద కూడా పార్టీ చర్చిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు కావచ్చు, అన్ని అంశాల మీద కూడా రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తుంది. సాగునీరు మాట్లాడతాం, తాగునీరు మాట్లాడతాం, హామీల గురించి మాట్లాడతాం, 6 గ్యారెంటీల గురించి మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం చూసుకుని రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపైన ఇవాళ సమావేశంలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.